అందుకని ఇప్పుడు 60 ఏజ్ తర్వాత అక్కడి నుంచి 90 ఏజ్ వచ్చేంతవరకు 30 సంవత్సరాలు ఉమ్, ఈ పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ కాలంలో ఇన్కమ్ లేకుండా నువ్వు ఎలాగో బతకాలి కదా. ఉమ్. అంటే జాబ్ ఉన్నా కష్టమే, కష్టమే జాబ్ లేకపోయినా లేకపోయినా ఇంకా కష్టం. కష్టమే. అందుకని నువ్వు ప్లాన్ చేసుకోవాలి. జాబ్ ఉన్నప్పుడే, ఉమ్, మనీ వస్తున్నప్పుడే, ఆడంబరాలు పోకుండా, సొసైటీని ఇంప్రెస్ చేయడం కోసం ఫంక్షన్లు భారీగా చేయకుండా ఉమ్, ముందు ఫైనాన్స్ ఫ్రీడమ్ మీద ఫోకస్ చేయాలి. అందుకని డబ్బుంటే ఏమొస్తుందంటే నీ టైం నీ కంట్రోల్లో ఉంటుంది, ఉమ్, నువ్వు ఎలాగైనా గడపచ్చు. అందుకని మనీకున్న పవర్ ఏంటంటే యూ కెన్ బై ద టైం. ఉమ్, నువ్వు దేన్నైనా అవుట్సోర్స్ చేయగలుగుతావు, నీకు నచ్చినట్టు బతకగలుగుతావు. అది మనీకున్న పవర్. అన్ఫార్చునేట్లీ చాలా మంది ఆ పవర్ని వేస్ట్ చేస్తారు. ఉమ్, ఇవాళ శాలరీ ఒక 50,000 వస్తుంది అనుకోండి, బయట అవుటింగ్ ఫుడ్ అంటాడు, ఉమ్. ఒక సినిమా అంటారు, ఒక వీకెండ్ స్ట్రెస్ రిలీఫ్ అంటాడు, ఏయో పేర్లు పెట్టేసి ఈ మనీ స్పెండ్ చేయటం మీద ఇంట్రెస్ట్ 60 సేవ్ సంవత్సరాల తర్వాత చేసుకోవడం. ఎలా బతకాలని దాని మీద లేదు. 60 ఉమ్, సంవత్సరాల తర్వాత అప్పుడు చూసుకుందాంలే అంటారు. ఉమ్, చూడటానికి ఏం లేదండి. పవర్ఫుల్ ఏంటంటే టైం, ఇక్కడ టైం ఎలిమెంట్. ఉమ్, అందుకని కాంపౌండ్ ఎలా వర్క్ చేస్తే మీకు క్లారిటీ ఉందనుకోండి, మీరు అలా అలా వేస్ట్ చేయరు. ఈ డబ్బుని జాగ్రత్త పెట్టుకొని బిగిన్ చేస్తారు. ఊహించుకోండి, నెలకి 2,000 రూపాయలు మీరు కనుక పక్కన పెట్టుకుంటే, ఉమ్, ఆ మనీ కనుక ఇయర్లీ యావరేజ్ మీద ఒక 15-20% అప్పుడు గ్రో అవుతుంది అనుకోండి, 25 ఇయర్స్ కల్లా మీ దగ్గర 1 crore ఉంటుంది. ఉమ్, అంటే జస్ట్ 2,000తో కూడా కోటి రూపాయలు చేయొచ్చు. అంటే ఉమ్, కిడ్ పుట్టంగానే మంత్లీ 2,000 వాడి కోసం పక్కన పెడితే, వాటిని కనుక ఏ మ్యూచువల్ ఫండ్లు వేసినా సరే, ఉమ్. ఇండియాలో వరస్ట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా 13% ఎత్తండి ఓకే. 5 ఇయర్స్ యావరేజ్ మీద. నేను చెప్పేది వరస్ట్ మ్యూచువల్ ఫండ్ గురించి. ఉమ్, బెస్ట్ అనుకుని 20-30 దాకా ఇస్తాయి, వేరే సంగతి. ఉమ్, మీరు వరస్ట్ అనుకున్నా సరే మీకు యావరేజ్ మీద 1 crore తయారు అవుద్ది. ఉమ్, అందుకని మీరు ప్లాన్ చేసుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత ఎంత డిగ్నిఫైగా మీరు బతకాలి అనుకుంటే ఉమ్, ఖచ్చితంగా ముందే ప్లాన్ చేసుకోవాలా. అప్పుడు చూసుకుందంటే కుదరదు. ఉమ్, చాలా మంది 1,00,000 వచ్చినా సరే సరిపోవట్లేదు అంటారు. ఉమ్. 1,00,000 వచ్చిన వాళ్ళకి సరిపోలేదంటే ఎంత వస్తే సరిపోతుంది మరి ఇంకా.